ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38 నుంచి 39వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ కొందరు శాస్త్రులు, పరిసయ్యులు అంటే మతాధికారులు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాలంలో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు అనే మతాధికారులు యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తా ఉన్నారు. బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ మేము చూడగోరుచున్నాము అని ఆయనతో అన్నారు. యేసు ప్రభువారు బాగా కోపగించుకొని, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుతా ఉన్నారు. యోనాను గూర్చిన సూచక్రియ తప్ప మరి ఏ సూచక్రియ కూడా వీరికి అనుగ్రహింపబడదు అని యేసు ప్రభువారు అంటా ఉన్నారు. ఎందుకు ప్రభువారు కోపమైనారు? యేసు ప్రభువారు అంటే, ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు ఆల్రెడీ అనేకమైన సూచక్రియలు చూసినారు, అద్భుతాలు చూసినారు. యేసు ప్రభువారు స్వస్థపరచడం చూసినారు, యేసు ప్రభువారు చేసే గొప్ప కార్యాలు చూసినారు. అయినా ఇంకా సూచక్రియలు కావాలి, ఇంకా అద్భుతాలు కావాలి, ఇంకేమన్నా మేము చూడాలి అంటే ఒక మ్యాజిక్ షో జరిగితే బాగుండు అని ఆశపడుతున్నారు తప్పితే, ప్రభు ఇన్ని కార్యాలు చేసినాడు కదా, ఈయన ఎవరు? మరి ఈయననే క్రీస్తా? ఈయననే రాబో మెస్సయ్యనా, లోకరక్షకుడా? ఈయన ద్వారా మాకు రక్షణ దొరుకుతుందా? ఈయన ద్వారా మేము పరలోకానికి వెళ్తామా? మరి ఈయననే మార్గము, సత్యం, జీవమై ఉన్నాడా? ఈయన లోతేంది? లేఖనాల్లో ఈయన గురించి చెప్తున్న మాటలు ఏమున్నాయి? ప్రభు చెప్తున్న ఈ సూచక్రియలు ఏంటి అని వారు లోతుగా అవగాహన తెచ్చుకోవడానికి ఆశపడట్లేదు కదండి. నేటి దినాల్లో కూడా జనాలు ఇలాగే తయారైనారు. ఏదన్నా ప్రవచనం చెప్తే బాగుండు, ఏదన్నా అద్భుతం చేస్తే బాగుండు, యేసు ప్రభు మాకేదన్నా చూపిస్తే బాగుండు, ఒక జాబ్ ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, ఒక అద్భుతం చేయాలి, ఒక స్వస్థత చేయాలి, ముందు నన్ను స్వస్థపరచండి, ఆ తర్వాత నేను చర్చికి వస్తాను, ముందు నాకు ఒక ఉద్యోగం ఇవ్వండి, నాకు డబ్బులు ఇవ్వండి, నాకు ఏదైనా ఆశీర్వాదం ఇవ్వండి, మీ దేవుణ్ణి ఈ గొప్ప కార్యం చేయమని చెప్పండి అని అడుగుతున్నారే తప్పితే, యేసుక్రీస్తులో ఉన్న దైవత్వం ఏంది, ఈయన ద్వారా మేము మోక్షాన్ని పొందుకోగలమా అన్న లోతైన అనుభవంలోనికి రావడం లేదు కదండి. యేసుప్రభు వారు చేసే అద్భుతాలు కావాలి కానీ యేసుప్రభు వద్దు అన్నట్లుగానే జనాలు ఉన్నారు. మా కులం అండి, మా మతం అండి, యేసుప్రభు కూడా మాకు ఏదైనా చేస్తే బాగుండు కానీ మేము ఆయన నమ్ముకోము అన్నట్లే మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు లోకరక్షకుడు, ఆయన అనేకమైన అద్భుతాలు చేసినాడు, ఇంకను చేస్తూనే ఉన్నాడు. ఆయన సూచనలు లోకమంతా ఉన్నాయి కదండి. మరి యేసు ప్రభు వారిని విశ్వసించి ఆయన మార్గంలో నడుచుకుంటే నీవు నిత్య జీవానికి వెళ్తావు, పరలోకానికి వెళ్తావు. లేదు, లోక సంబంధిగా పాపంలో, శాపంలో జీవిస్తూ నీ హృదయాన్ని చెడిపేసుకుంటే నిత్య నరకం ఉన్నది, క్రీస్తులో నిత్య జీవం ఉన్నది. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి.